హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెస్టారెంట్ స్టైల్లో క్యాలీఫ్లవర్ 65 అయితే చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో తగినంత వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. ఈ నీళ్ళలో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరుగుతున్న వాటర్లో అయితే ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మరుగుతున్న నీళ్ళలో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. లోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, అరకప్పు కార్న్ఫ్లవర్ వేసుకొని ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. అందులో అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అర టీ స్పూన్ ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసి ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఆ లోపు క్యాలీఫ్లవర్ అయితే ఇలాగ ఉడికిపోయాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ తోటి ఇలా గుచ్చితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగ క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, మీడియంగానే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ మైదా మిశ్రమంలో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. నాకు కొత్తిమీర అంటే ఎక్కువ ఇష్టం అండి, అందుకని ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కలర్ అనేది ఆప్షనల్ అండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. పిండిని మరీ జారుడుగా కలుపుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మైదా బ్యాటర్లో క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మైదా బ్యాటర్ క్యాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక పించ్ ఆఫ్ వంట సోడాను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని ఇలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతిని ఇలాగ క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలాగ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు స్పూన్ తోటి ఒక్కొక్క పీసెస్ని అయితే ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకుంటూ ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ పీసెస్ అన్ని వేసేసిన తర్వాత స్పూన్ తోటి ఇలాగ అటు ఇటు తిప్పుతూ జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. మిగతా అన్ని క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక కప్పు క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే చూడండి ఈవినింగ్ స్నాక్ అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలాగ వేడివేడిగా సర్వ్ చేస్తే వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఇలాగ అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకొని క్యాలీఫ్లవర్ పకోడీస్ మీద వేసేసుకోవాలి. చూడండి, ఎంత బాగుందో, చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదండి. ఈ గోబీ 65 పైన గార్నిషింగ్ కోసం రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసిన నిమ్మకాయతో ఇలాగ గార్నిషింగ్ చేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లానే ఉంది కదండి. పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగుంది. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.